అందరికి నమస్కారం. నిన్న ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ ఓడి అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే దీంట్లో మనకి శ్రీలంక గెలిచింది. సో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా రివ్యూ చేయాల్సిన కూడా అవసరం లేదు, ఎందుకంటే అందరు చూశారు. సో కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటి అంటే శ్రీలంక టీం గురించి. ఎందుకంటే ఒకప్పుడు శ్రీలంక చూసుకుంటే వాళ్ళు సెమీఫైనల్కి వచ్చేవాళ్ళు, ఫైనల్కి వచ్చేవాళ్ళు. ప్రతి ఐసీసీ ట్రోఫీలో 2007లో వాళ్ళు ఫైనలిస్టులు, దాని తర్వాత 2011లో ఫైనలిస్టులు, దాని తర్వాత 2003లో చూసుకుంటే 2002లో ఛాంపియన్స్ ట్రోఫీలో మనతో పాటు ట్రోఫీ షేర్ చేసుకున్నారు మన గంగూలీ కెప్టెన్సీ అప్పుడు. దాని తర్వాత దానికి ముందు వాళ్ళు ఒక వరల్డ్ కప్ కూడా కొట్టారు. మరి ఇలాంటి శ్రీలంక టీం ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా క్వాలిఫై అవ్వడానికి రీజన్ ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సిందే ఖచ్చితంగా. మరి ఇక్కడ నిన్న మ్యాచ్ చూసిన తర్వాత నేనైతే కొన్ని విషయాలు అబ్జర్వ్ చేశాను. సో దీని పరంగా మనం అయితే మాట్లాడుకోవాలి ఇప్పుడు. అయితే ఒకప్పుడు శ్రీలంక టీం చూసుకుంటే వాళ్ళకల్లే టాప్ ఆర్డర్ చాలా మంచిగా ఉండేది. సనత్ జయసూర్య, ఉపుల్ తరంగ, మహేలా జయవర్ధనే, కుమార్ సంగాకర, దిల్షాను. సో ఇలాగ వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా మంచిగా ఉండేది. సో ఇప్పుడు చూసుకుంటే మీరందరూ అనుకునేది ఏంటంటే వీళ్ళకల్లే టాప్ ఆర్డర్ సరిగ్గా లేదు అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటారు. ఎందుకంటే అంత అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్ వీళ్ళకల్లే కనిపించరు అని చెప్పేసి. కానీ నిన్న మ్యాచ్ నేను కేవలం చూసింది ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఓడిపోతున్నారు, వీళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అసలు క్వాలిఫై అవ్వకపోవడానికి రీజన్ ఏంది. మరి రీజన్ ఏంది అని చెప్పేసి నేను ఒక వేరే కోణంలో ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు టాప్ ఆర్డర్, ప్రతి ఒక్కరు చెప్పేది టాప్ ఆర్డర్ మంచిగా లేదేమో అనుకుంటారు. కానీ వీళ్ళకల్లే టాప్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది. T20స్లో చూసుకున్నా, లేదంటే నిన్న ఓడిఎస్లో చూసుకున్నా, వీళ్ళకల్లే ఎక్స్ట్రాడినరీ టాప్ ఆర్డర్ ఉంది. ఎలాగంటే వీళ్ళకల్లే పతుమ్ నిశంక ఎక్స్ట్రాడినరీ క్లాసికల్ బ్యాట్స్మెన్, దాంతోపాటు కొంచెం అగ్రెసివ్గా కూడా ఆడగల బ్యాట్స్మెన్. సో నిన్న డక్అవుట్ అయ్యాడు, కానీ అంతకుముందు ఓడిఐలో చూసాం, దాని తర్వాత T20లో చూసాం. సో ఒక ప్లేస్ పక్కన పెట్టేద్దాం. సో ఒక ప్లేయర్ పర్ఫెక్ట్. దాని తర్వాత మనందరూ తెలిసింది కుశల్ మెండిస్. సో కుశల్ మెండిస్ ఇంత పర్ఫెక్ట్గా, ఇంత కంటిన్యూగా, సో ఇలాంటి బ్యాట్స్మెన్ వీళ్ళకల్లే ఉన్నాడు అని చెప్పేసి మనకి ఇప్పటి నుంచో తెలుసు. సో కన్సిస్టెంట్గా ఆడతాడని చెప్పేసి. సో వీళ్ళిద్దరు ప్లేసెస్ ఫిక్స్, ఎందుకంటే వీళ్ళ టాప్ ఆర్డర్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్గా వీళ్ళిద్దరిని పెట్టినా ఓకే. కానీ నిన్న అవిష్కా ఫెర్నాండోని తీసుకొచ్చారు. మరి అవిష్కా ఫెర్నాండో చూస్తే మరి ఇలాంటి బ్యాట్స్మెన్, మరి మెండిస్ని పక్కన పెట్టి మరి ఇలాంటి బ్యాట్స్మెన్ పైన ఆడిస్తున్నారంటే ఇతని బ్యాటింగ్లో ఏదన్నా కొత్తదనం ఉందా అని నేను వేరే కోణంలో ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే ఎక్స్ట్రాడినరీ క్లాసికల్ బ్యాట్స్మెన్. సో ఇలాంటి బ్యాట్స్మెన్ వీళ్ళకు ఉన్నారు అంటే టాప్ 3 చూసుకుంటే చాలా మంచి క్లాసికల్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మరి అయినా సరే వీళ్ళు ఎందుకు గెలవట్లేదు మ్యాచెస్, ఎందుకు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా వీళ్ళు క్వాలిఫై అవ్వలేదు అనే కోణంలో ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ టాప్ ఆర్డర్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎలాగైతే టాప్లో వీళ్ళకల్లా క్లాసికల్ బ్యాట్స్మెన్స్ ఎలాగైతే ఉండాలో అలానే వీళ్ళ టీం ఉంది. దాని తర్వాత నేను ఆలోచించింది మరి టాప్ ఆర్డర్ బాగుంది, ఏదన్నా వీళ్ళకల్లా బౌలింగ్ అటాక్లో ఏదన్నా తప్పు ఉందా అంటే నాకు నిన్న కనిపించింది ఏంటంటే వీళ్ళకల్లా హసరంగా మనందరికీ తెలుసు వికెట్ టేకింగ్ బౌలర్, మహేష్ తీక్షణ తెలుసు. సో అజంతా మెండిస్ ఎలా వేస్తాడో అదే యాక్షన్లో ఉండిద్ది. సో దాని తర్వాత నిన్న వాండర్సే 6 వికెట్లు తీసుకున్నాడు. ఎలాగైతే అంతకుముందు అజంతా మెండిస్ 6 for 13 మన ఇండియా మీద తీశాడో అలాగే నిన్న ఇక్కడ తీశాడు. సో అయితే వండర్సే, దాని తర్వాత మరి అసరంగా, దాని తర్వాత తీక్షణ, వీళ్ళ ముగ్గురు ట్రై చూసిన తర్వాత నాకు ఒకప్పుడు శ్రీలంక టీం గుర్తొచ్చింది. ఎలాగంటే మొత్తం మురళీధరన్, దాని తర్వాత సనత్ జయసూర్య, అజంతా మెండిస్, వీళ్ళ ట్రయో ఉన్నప్పుడు మన ఇండియా టీం మిడిల్ ఆర్డర్ కూడా కొలాప్స్ అయిపోయేది. ఈవెన్ యువరాజ్ సింగ్ ఆడాలన్నా, MS ధోని ఆడాలంట, లేదంటే సురేష్ రైనా కూడా కొలాప్స్ అయ్యేవాళ్ళు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవాళ్ళు ఒక 2018 ఆ టైంలో చూసుకుంటే మీరు. సో మరి అలాంటి ట్రయోనే వీళ్ళకల్లా స్పిన్ అటాక్ మంచిగా ఉంది, టాప్ ఆర్డర్ మంచిగా ఉంది. మరి పేస్ అటాక్ ఒకసారి చూస్తే నిన్న మ్యాచ్ పక్కన పెడితే వీళ్ళకల్లే పేస్ అటాక్ చాలా మంచిగా ఉంది. ఎందుకంటే వీళ్ళకల్లే పతిరానా, ఎలాగైతే అంతకుముందు లసిత్ మలింగా గుర్తు చేసే పతిరానా ఉన్నాడు, దాని తర్వాత చమిందా వాస్ని గుర్తు చేసే మధుశంక ఉన్నాడు. సో దాని తర్వాత కులశేఖర లేదంటే ఫెర్నాండో, ఇలాంటి బౌలర్స్ అంతకుముందు ఉండేవాళ్ళు థర్డ్ బౌలర్గా. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ తుషారా ఉన్నాడు. సో వీళ్ళ బౌలింగ్ అటాక్ ట్రయో చాలా బాగుంది, దాని తర్వాత స్పిన్ అటాక్ ట్రయో కూడా చాలా బాగుంది. మరి టాప్ ఆర్డర్ మంచిగా ఉంది. మరి ఇంకా ఎక్కడ వీళ్ళలో లోపం ఎక్కడ ఉందని ఆలోచిస్తే నాకు మ్యాచ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళకి మెయిన్గా డ్రాబ్యాక్ ఎక్కడంటే వీళ్ళ లోయర్ మిడిల్ ఆర్డర్లో ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది. సో నువ్వు అనొచ్చు నిన్న బ్యాటింగ్ వాళ్ళు 240 కొడటానికి రీజను లోయర్ మిడిల్ ఆర్డరే కదా అని నువ్వు అనొచ్చు. దానికి రీజన్ లోయర్ మిడిల్ ఆర్డర్. కానీ వీళ్ళకల్లే ఎవరు చూసుకున్నా
నాకు అనిపించింది ఏంటంటే ఒక హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ఒక ప్లేయర్ వీళ్ళకల్లే లేడు, ఎక్సెప్ట్ వెళ్ళలాగే 2 మ్యాచెస్లో చూసుకుంటే 100 అబోవ్ స్ట్రైక్ రేట్ ఉంది. సో ఎలాగైతే చివరిలో బ్యాట్స్మెన్ ఆడాలో, ఒక హిట్టర్స్ ఎలా ఆడాలో అలాంటి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. సరే వెళ్ళలాగని పక్కన పెడితే మిగతా వాళ్ళు అఖిల ధనంజయ చూసుకున్నా, లేదంటే లేనేజ్ చూసుకున్నా, సో వీళ్ళెవరు కూడా కమ్మిందు మెండిస్ చూసుకున్నా, వీళ్ళెవరు కూడా ఒక అగ్రెసివ్ బ్యాటింగ్ అయితే వీళ్ళ దగ్గర కనిపించలేదు. సో వీళ్ళందరూ ఎలాగంటే ఫస్ట్ డిఫెండ్ చేయాలి బాల్ని, సో డిఫెండ్ చేసి సింగిల్స్ తీద్దాం అనే బ్యాటింగ్లో ఉన్నారు తప్ప వీళ్ళలో హిట్టింగ్ చేయాలా, సిక్స్లు కొట్టాలా, ఎలాగైతే హార్దిక్ పాండ్యా లేదంటే రింకు సింగ్ లేదంటే మనకల్లే సూర్య ఇలాంటి బ్యాట్స్మెన్స్ ఆడినట్టు వీళ్ళకల్లే ఎవరు కూడా కనిపించలేదు. ఒక క్లాసికల్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఒక మంచి బౌలింగ్ లైన్ ఉంది, దాని తర్వాత సింగిల్ తీసే బ్యాట్స్మెన్స్ కనిపిస్తున్నారు. కానీ వీళ్ళకల్లే అగ్రెసివ్గా ముందుకెళ్ళి 6 కొట్టాలి అని చెప్పేసి అలాంటి బ్యాట్స్మెన్స్ అయితే వెళ్ళలాగే తప్ప ఇంకెవరు కనిపించరు. సో నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే వీళ్ళ ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అవ్వటానికి కూడా రీజన్ ఏంటంటే వీళ్ళకల్లా ఒక మిడిల్ ఆర్డర్, సరైన మిడిల్ ఆర్డర్ లేదు అని అయితే నాకు అనిపించింది. సో అయితే మరి ఇక్కడ వీళ్ళు గనక వెళ్ళలాగేతో పాటు ఇంకొక 2 హిట్టర్స్ని, అంత పెద్ద కంట్రీలో ఇంకొక 2 హిట్టర్స్ని కనుక వీళ్ళు కనుక చేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఒకప్పటి శ్రీలంక టీం కూడా వీళ్ళకి మళ్ళీ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. సో ఇంకోటి ఏంటంటే నా పర్సనల్గా ఏంటంటే కుశల్ పెరేరా. సో కుశల్ పెరేరాని ఓడేసుకు కూడా వాళ్ళు ప్రమోట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకల్లే ఒకప్పుడు సన్నత్ సూర్య లాంటి బ్యాట్స్మెన్ని రీప్లేస్ చేసే బ్యాట్స్మెన్ మనకు ఖచ్చితంగా దొరుకుతాడు వాళ్ళకల్లే. సో ఇలాగా ఒకవేళ కుశల్ పెరేరాని కనుక వాళ్ళు తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు టాప్ 4 ప్లేసెస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో దాని తర్వాత శ్రీలంక గురించి మనందరికీ తెలిసిందే. సో బౌలింగ్, దాని తర్వాత బ్యాటింగ్, ఈ రెండిట్లో మంచిగా చేస్తున్నాడు. సో ఇలాగా ఒక మంచి ఆల్రౌండర్ లాంటి ప్లేయర్స్, సో ఇలాగ కనుక వాళ్ళు ఇంకొక 2 హిట్టర్స్ని కనుక వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగితే, దాని తర్వాత కుశల్ పెరేరాని మళ్ళీ టీంలోకి కనుక తీసుకొస్తే ఖచ్చితంగా ఒకప్పటి శ్రీలంక టీం మళ్ళీ మనకు కనిపించింది. సో ఇదంతా అయితే నేను చూసినంతవరకు శ్రీలంక టీం. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు దాంట్లో అయితే కామెంట్ చేయండి.